నరసరావుపేటకు లావు శ్రీకృష్ణ వయా టీడీపీ. వైసీపీని వీడిన ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కేర్ ఆఫ్ టీడీపీగా మారిపోయాడా? జగన్ ను సెంటిమెంట్ తో కొట్టి చంద్రబాబుకు ఆయింట్మెంట్ పూస్తున్నాడా? ఆయన వేసిన ముందస్తు రాజీనామా పాచిక పారుతోందా? నమ్ముకున్న సెంటిమెంట్ మంత్రం ఫలించబోతోందా? అయినా శ్రీకృష్ణ దేవరాయలకు నరసరావుపేటపై ఎందుకంత మోజు? ఇంతకీ ఆయనది భయమా, నమ్మకమా? టీడీపీలో చేరడం కన్ఫర్మ్ అయితే మరి సీటు సంగతో? శ్రీకృష్ణ కోసం జగన్ చేయని సాహసం చంద్రబాబు చేస్తారా? నరసరావుపేట ఎంపీ సీటు కోసం శత విధాల ప్రయత్నం చేస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వై నాట్ 175 నినాదంతో గెలిపే లక్ష్యంగా రాబోయే ఎన్నికల కోసం వైసీపీ సంచలన నిర్ణయాలకు తెరతీసింది. పగడ్బందీ ప్లాన్ తో నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో అభ్యర్థుల్లో మార్పులు చేర్పులకు ఏమాత్రం సంకోచించడం లేదు. ఆ క్రమంలోనే నరసరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయలను ఈసారి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచించింది. అందుకైనా ఒప్పుకోలేదు. అంతేకాదు తనకు సీటు దక్కదని తెలిసి వైసీపీకి రాజీనామా కూడా చేశారు. కానీ ఇప్పుడు పార్టీలో చేరేనా నరసరావుపేట ఎంపీ సీటు దక్కించుకోవాలని ఆతృత పడుతున్నారు. అందుకోసం మొదట్లో బీజేపీలోకి వెళ్లాలనుకున్న ఫైనల్ గా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి మరి చంద్రబాబును కలిసి వచ్చారు. ఆ భేటీలో తాను నరసరావుపేట సీటును అడిగినట్టు, చంద్రబాబు కూడా అందుకు ఒప్పుకున్నట్టు సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. అసలు శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేటను సెంటిమెంట్ గా భావించడానికి, ఆ సీటే కావాలని పట్టుబట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే నరసరావుపేటతో ఆయనకు స్థానికుడుగా అనుబంధం ఉండటం, వేరే చోట రాజకీయ పలుకుబడి లేకపోవడం, పైగా ఇప్పటికే అక్కడి నుంచి ఓసారి గెలిచి ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజలతో మంచి అనుబంధమే ఉంది. ఈసారి కూడా నరసరావుపేట నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తానని నమ్ముతున్నాడు. అంతేకాదు అక్కడి ప్రజల్లో దేవరాయలకు బాగా చదువుకున్న వ్యక్తిగానే కాకుండా ఎంపీగా కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడనే మంచి పేరుంది. దాంతో తన బలమంతా నరసరావుపేటనే అని నమ్ముతున్నాడు. అంతేకాదు నరసరావుపేట కాకుండా వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోతానేమో అనే భయం కూడా ఉంది ఆయనలో. అందుకే ఆ సీటు కోసమే తన పొలిటికల్ ఎంట్రీకి అవకాశం ఇచ్చిన వైసీపీని కూడా వదులుకున్నాడు. ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నాడు. చూడాలి మరి శ్రీకృష్ణ దేవరాయల నమ్మకం నిలబడుతుందో, వైఎస్ జగన్ వ్యూహం ఫలిస్తుందో, అపర చాణక్యుడు చంద్రబాబు అనుభవం గెలుస్తుందో.